అసలు ఈ మిరైలో 9 గ్రంథాలేంటి అని డౌట్ వచ్చిందా? అయితే మీరు కరెక్ట్ షాట్ చూస్తున్నారు. సో పౌరాణిక కథల ప్రకారం కళింగ యుద్ధం తెచ్చిన రక్తపాతానికి మహారాజా అశోకుడికి ఆయుధాల కంటే జ్ఞానం ప్రమాదకరమైనదని, దుర్వినియోగం చేస్తే మానవ జాతికి ప్రమాదమని 9 పండితులను తెచ్చి ప్రతి ఒక్క గ్రంథంలో ప్రపంచంలో ఉన్న అత్యాధునికైన జ్ఞానాన్ని రాయించాడు. మొదటిది మనోబల గ్రంథం, ప్రొపగాండా ఇంకా సైకలాజికల్ వార్ఫేర్స్ మీద. రెండోది శారీర వైజ్ఞాన గ్రంథం, స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. మూడోది సూక్ష్మ జీవ వైజ్ఞాన గ్రంథం, మైక్రోబయాలజీ. నాలుగోది రసశాస్త్ర ధాతు వైజ్ఞాన గ్రంథం, అంటే ఆల్కమీ, మెటలర్జీ. ఐదోది సంవాహన గ్రంథం, డిఫరెంట్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ మీద. ఆరోది గురుత్వాకర్షణ గ్రంథం, గ్రావిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ప్రొపల్షన్ మీద. ఏడోది బ్రహ్మాండ వైజ్ఞాన గ్రంథం, కాస్మాలజీ మీద. ఎనిమిదోది ప్రకాశ గ్రంథం, అదే లైట్ ఎనర్జీ మీద. ఇంకా ఆఖరిది సామస్య విజ్ఞాన గ్రంథం, సొసైటీ, ప్రీవియస్ సివిలైజేషన్స్ ఎలా రైజ్ అయ్యి ఫాల్ అయ్యాయో వాటి గురించి. సో ఈ జ్ఞానాల్ని మర్చిపోకూడదు, అలా అని తప్పు చేతిలో పడకూడదు అని 9 గ్రంథాలకు 9 యోధాల్ని రక్షణగా పెట్టాడు అశోకుడు.